హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి శివరాత్రి రోజు ఈవినింగ్ అండి. సో మా ఊరు దగ్గర అయితే అల్లాడుపల్లి దేవలాలని ఫేమస్ టెంపుల్ ఉంది, వీరభద్ర స్వామిది. మా ఇంటి దగ్గర నుంచి 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి టెంపుల్ దగ్గరికి డిస్టెన్స్. ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఆ టెంపుల్ దగ్గర తిరునాళ బాగా జరుగుతుందండి. చుట్టుపక్కల పల్లెటూరులో వాళ్ళంతా అక్కడికే వస్తారు అండ్ చాలా దూరం నుంచి కూడా తిరునాళ్ళకి వస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయామండి. నేను, మా అక్క, మా బావ, మా జేజీ, మేము నలుగురం అయితే తిరునాళ్ళకి వెళ్తున్నాము. మా అమ్మనైతే షాప్ దగ్గర వదిలేసి వెళ్తాము. నేను ఈ తిరునాళ్ళకి 7 years తర్వాత మళ్ళీ ఈ రోజే వెళ్తున్నానండి. మా పెళ్ళైన తర్వాత మేము శివరాత్రి పండగకి అయితే ఎప్పుడు ఊరు రాలేదు. అండ్ అలాగే నేను పెళ్ళికి ముందు కూడా హాస్టల్లో ఉండడం వల్ల ఆ పండగకైతే రాలేకపోయేదాన్ని. సో ఇది వచ్చేసి అల్లాడుపల్లె దేవలాల ఎంట్రన్స్ అండి. ఇంకా అందరూ వెహికల్స్ అయితే ఇక్కడే పార్క్ చేసేసి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి లోపలికి 1 kilometer ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి లోపల పెట్టుకున్నా కూడా మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా ఇప్పటి నుంచి జనాలు స్టార్ట్ అవుతారనమాట. అందుకే ఎందుకని చెప్పేసి ముందే బయట పెట్టేసుకున్నాము వెహికల్. ఇక్కడేనండి టెంపుల్ వచ్చేసి. సో కరెక్ట్ గా మేము వెళ్ళేసరికి దేవుణ్ణి మెరవన అయితే చేస్తున్నారు. గుడి చుట్టూ 3 చుట్లు గానీ లేదా 5 చుట్లు గానీ మెరవన అయితే చేస్తారండి. దాని తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారండి. భక్తాదులందరూ జీవులైన పాటిస్తూ పోలీసు వారికి సహకరించేదరని మనవి చేయించుతాం. భక్తులందరికీ కాపాడు పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. సో ఇది వచ్చేసి గుడి వెనకాల అండి. ఇక్కడైతే చిన్నపిల్లలు డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఈసారి ఎంత బాగా దర్శనం. అసలు ఎప్పుడు లేటే. మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి కొన్ని ఒరిజినల్ సాంగ్స్ కూడా పెట్టానండి. అండ్ కోలాటం దగ్గర ఆ సాంగ్స్ లేకపోతే ఆ కోలాటం కూడా చూడలేరు, కాపీరైట్ క్లెయిమ్ పడ్డా పర్లేదు అని చెప్పేసి నేను ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. కొద్దిసేపు మెరవని చూసి తర్వాత తిరునాళ్ళ మొత్తం తిరిగేసి మేము ఇంకా తర్వాత లాస్ట్లో బ్రేక్ డాన్స్ అయితే ఒక్కటి తిరిగి
ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఎవ్రీ ఇయర్ కొలంబస్ కూడా ఉంటుండింది, అది ఉండింటే బాగుండు, ఈసారి అయితే పెట్టలేదు. సో ఇంకా రిటర్న్ ఇంటికైతే వచ్చేసాము. నేను తిరునాళ్ళలో ఒక చిన్నది స్లింగ్ బ్యాగ్ అండ్ అలాగే ఒక దండ, ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. ఎక్కడికి వెళ్ళినా నేను ఖచ్చితంగా బ్యాగ్స్ కొంటూ ఉంటాను, కానీ ఏ రోజు బ్యాగ్ అనేది వాడను. నాకెందుకో ఆ బ్యాగ్స్ని కొనుక్కొని నా దగ్గర పెట్టుకోవడం ఇష్టము. బ్యాగ్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈసారి మేము తొందరగా వెళ్ళడం వలన మెరవన్ దగ్గర దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఆ టైంలో వెళ్తేనే కొంచెం జనాలు తక్కువ ఉంటారు, ఇంకా లేట్ అయ్యే కొద్దీ జనాలు పెరుగుతూ ఉంటారు అనమాట. మా జేజీ తిరగలేదు కాబట్టి మా జేజీని ఒక చోట కూర్చోబెట్టి మేమంతా తిరునాళ్ళు చూసి వచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు మా జేజీని అయితే ఇంటికి తీసుకొచ్చామండి. మెరవన్ చేసేటప్పుడు కూడా టర్నింగ్ పాయింట్ దగ్గర మెరవన్ చేసే దేవుళ్ళన్నింటినీ ఒక డైరెక్షన్ లో నుంచోబెట్టి హారతి ఇస్తున్నారు. అదైతే చాలా బాగుంది చూడ్డానికి. ఈ తిరునాళ్ళు వచ్చేసి 2 రోజులు ఉంటుందండి. పండగ రోజు అండ్ అలాగే మరుసటి రోజు ఎద్దుల పందాలు అందుకు జరుగుతాయి అక్కడ. సో మా శివరాత్రి అయితే ఇలా జరిగిందండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.